తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా ఎం జయకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఆయన అధికారికంగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. గత కమిషనర్ నారపురెడ్డి మౌర్య ప్రసూతి సేవలపై వెళ్లడంతో అదనపు కమిషనర్ శారదాదేవి ఇన్ఛార్జి కమిషనర్గా విధులు నిర్వర్తించారు. అయితే నగర అభివృద్ధి పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం తిరుపతి నగరపాలక సంస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఎం జయకృష్ణను కమిషనర్గా నియమించింది. ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు కల్పించడం, నగర అభివృద్ధిని వేగవంతం చేయడంపై జయకృష్ణ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారనేది ఆసక్తికరంగా మారింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. సో మీ అందరి సహకారంతో తిరుపతికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి తిరుపతి కార్పొరేషన్ ప్రజలందరికీ సేవ చేయాలని మీ సహకారం కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీవారి పాదాల చెంత మీరు ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించారు, ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ ఇట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో రెండు ఉన్నాయి అందులో. ముఖ్యంగా మీరేమన్నా ఒక టార్గెట్ పెట్టుకొని, అంటే 100 రోజుల్లో ఈ అభివృద్ధి చేయాలనేసి ఏమన్నా ఒక సంకల్పం పెట్టుకొని ఏమన్నా మీరు అడుగులేస్తున్నారు? సార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సేవ చేయడం అనేది ఇది నిరంతర ప్రక్రియ అండి. సో డెఫినెట్గా మీరు అన్నట్టుగా కొన్ని అంశాలలో టార్గెట్ ఓరియంటెడ్గా, టైం ఓరియంటెడ్గా మేము ఫలితాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇట్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.